చేస్తారు. ఒక్క పరిధి పాలిటిక్స్ అనేది ఒక పరిధి వరకు ఉంటుంది ఉషా గారు. ఆ పరిధి దాటి పోయిందంటారా పాలిటిక్స్? అంటే ముఖ్యమంత్రి స్థాయిలు ఇక అసలు రాజకీయం గుడ్డలు తొండలు తర్వాత ఇక ఒక బూతులు అంటే మీన్స్ ఇక ఒక పరిధి దాటిపోతే ఇది ఎంతవరకు కరెక్ట్? భవిష్యత్ తరాలకు భవిష్యత్తు రాజకీయ వచ్చే కొత్త మీలాంటి యువనేతలకు ఏం దీనివల్ల ఏం ఉపయోగం వస్తుంది, ఏం అరుగుతుంది? యాక్చువల్గా అన్న కాలిపోయి సొసైటీలో ఎట్లుందని అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న లెక్క అట్లాంటి భాషలు మాట్లాడితే బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే కొంచెం ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం మూవీస్ కూడా మూవీ ఇండస్ట్రీలో కూడా ఒక పద్ధతిగా నీట్గా ఒక కల్చరల్గా తీసినటువంటి మూవీస్ ఎన్ని రోజులు ఆడుతున్నాయి. ఒక రౌడీయిజం తోటి అమ్మాయిలని ఫోర్స్ చేసి అమ్మాయిల వెంటబడి అట్లాంటి మూవీస్ ఎన్ని రోజులు హిట్ అవుతున్నాయి. సో మీకు ఇక్కడే చూస్తే హ్యూమన్ సైకాలజీ అనేటిది వేరు. సో ఆ సైకాలజీ అనేటిది మార్చే కొద్దీ ఒక పీక్ స్టేజ్ వచ్చేస్తుంది ఎక్కడ అందరు కూడా రౌడీయిజం లెక్క ఈ విధంగా తయారవ్వడం. కానీ ఆ సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళా రివర్స్ అవుతుంది. అది ఇది ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒక 20 సంవత్సరాలు ఈ విధంగా రౌడీయిజం లెక్క ఉంటే ఇంకొక 20 సంవత్సరాలు ఎందుకంటే అన్ని బాధలు పడ్డారు కాబట్టి మళ్ళీ మంచిగా తయారవుతారు. మళ్ళీ ఒక 20 సంవత్సరాలు మళ్ళీ పద్ధతిగా ఉంటారు, మళ్ళీ బ్యాక్. సో ఈ రాజకీయం కూడా ఎట్లాంటిది అని అంటే ఒకప్పుడు మనం 1940s లో చూసినటువంటి రాజకీయ నాయకులు అప్పుడు వేరు. వాళ్ళందరూ స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసి నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా కలుపుకొని పోయేటటువంటి రాజకీయ నాయకులను చూసినాం అప్పుడు. దాని తర్వాత చిన్న చిన్నగా ఈ బీజేపీ వచ్చినప్పటి నుంచి ఈ బీజేపీ ఏం చేసింది అప్పుడు ఆ రాజకీయాన్ని స్టైల్ ని మార్చింది. ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఈ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇంకా ఇట్లాంటి ఎన్నో భయభ్రాంతులకి గురి చేసి ముస్లింల మీద ఒక విలనిజం లాంటి రాజకీయాలు చేసి ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టి చేసేటటువంటి రాజకీయాలు రౌడీజం రాజకీయాలు ఆ విధంగా చేసింది. సో ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది ఈ మధ్య మళ్ళీ మనం చూస్తున్నాం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు డాక్టర్ సంజయ్ అన్న కోరుట్ల ఎమ్మెల్యే, ఇప్పుడు క్రిషాంక్ అన్న అందరు ఎంతో మంచిగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు నేను కూడా చూడండి నేను కూడా నాకు ఇప్పుడు 28 years బీటెక్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని రావడం జరిగింది. సో ఈ తరం ఒక తరం మంచిగా చూసాము. దాని తర్వాత మధ్యలో అసలు మనకు రాజకీయ ఇన్స్పిరేషన్ లేనటువంటి ఐడియాలజీ లేనటువంటి రాజకీయ నాయకులను చూసినాం. మళ్ళీ దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీ తోటి వచ్చినటువంటి రాజకీయాన్ని చూస్తున్నాం. కేసీఆర్ గారు ఇన్స్పిరేషన్ రాజకీయాలను చూస్తున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది అని అంటే మళ్ళీ ఒక మంచి తరాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. బట్ కాకపోతే మీరు అన్నట్టు ఈ అట్రాక్ట్ అంటే ఒక ఇలా బూతులు మాట్లాడుతున్నాయి టీవీల ముందు బూతులు మాట్లాడుతున్నాయి రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో లేకపోతే మనకు పదవులు వస్తాయేమన్న పరిస్థితి అయితే ఉన్నమాట వాస్తవమే. బట్ దీనికి ఒక మీరైతే చెప్పిన దాని ప్రకారం చూద్దాం నిజంగానే మంచి రాజకీయాలు రావాలి, దాని తర్వాత అవి పని చేయవు. అదే మంచి రాజకీయంలో కూడా కొంచెం పొలైట్నెస్ రావాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అన్న యాక్చువల్లీ ఇప్పటి వరకు ఏమనుకున్నాం మనం లీడర్ అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి అది చేయాలి ఇది చేయాలని అనుకున్నాం. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు జరిగింది హెచ్సియులో ఎన్విరాన్మెంట్ గురించి కొట్లాడుతున్నాం. అరే మాకు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని అంటున్నారు కదా ఆ డెవలప్మెంట్ అని అంటే ఎన్విరాన్మెంట్ గురించి కూడా ఆలోచించి డెవలప్మెంట్ చేసే వాళ్ళు హీ ఈస్ కాల్డ్ విజనరీ లీడర్ అని అంటున్నాం. నాట్ దిస్ పర్సన్ నాట్ దిస్ పీపుల్ అని చెప్పేసి ఇప్పుడు అనడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద చేంజ్. ఎన్విరాన్మెంట్ గురించి కన్సర్న్ ఉంది. సో ఆ కన్సర్న్ ఎందుకు ఒకప్పుడు వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఎవరు కేర్ కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకు ఆ కన్సర్న్ వచ్చింది ఎందుకంటే చేంజింగ్ అది చేంజ్ అవుతుంది. ఆ నిరంతరం చేంజ్ వల్లనే ఇదంతా. సేమ్ పొలిటికల్ లీడర్స్ లో కూడా ఇప్పుడు నువ్వు బూతులు మాట్లాడడం వల్ల ఒక రోజు 2 రోజులు చూస్తారేమో, ప్రతిరోజు చూస్తారా ఏంది? ప్రతిరోజు చూడరు. నువ్వు ఒక రోజు 2 రోజులు కామెడీ చేయొచ్చు, ప్రతిరోజు హిట్ కాదా కామెడీ, ప్రతిరోజు పేలదు. అట్లా ప్రతిసారి కూడా అంతే. నువ్వు మ్యాటర్ మాట్లాడు, నువ్వు టాపిక్ మాట్లాడు, ఏ రోజు కూడా ప్రజల గుండెల్లోనే ఉంటావు కానీ వాళ్ళ గుండెల బయట దాటిపోవు. రైట్. ఫైనల్ క్వశ్చన్ మీకు ఒకటి, ఈగో పాలిటిక్స్ అయిపోయింది మొత్తం. అంటే ఈరోజు మీరన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీరంతా అభివృద్ధి చేయని సబ్బండ వర్గాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ ఉన్నతికి పాటుపడని బట్ ఒక ఈగో ఎలక్షన్స్ అన్నట్టు ఒక వర్గం వాళ్ళ మీద ఒక వ్యక్తి మీద ఒక ద్వేషాన్ని పదే రగిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఒక ఈర్ష్యని కలిగి పదే చేస్తున్నారు. వాళ్ళ మీద ఒక కక్ష సాధింపు దాని మీద చేస్తూ ఉన్నారు. రేపు ఏదో ఒక నాయకుని మీద పర్టికులర్ ఎంత బాగా చేసినా కూడా ప్రజల్లో ఒక ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మేధావి వర్గం ఇలాగే కొనసాగితే నిజంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందా? అంటే ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు ఒక మనిషి మీద ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా. ఎందుకట్లా? మీరు ఒక వ్యక్తిని కొంతమందిని 100 సార్లు అబద్ధం ఆడి 100 సార్లు నమ్మించచ్చేమో కానీ ప్రతి ఒక్కరిని ప్రతిసారి అబద్ధం చెప్పి నమ్మించలేము.
ప్రతి ఒక్కరిని ప్రతిసారి అబద్ధాలతోటి మనం నమ్మించలేం. ఇంకొకటి, అట్లాంటి రాజకీయ నాయకుల్ని ఎంతో మందిని చూసినాం కావచ్చు, ఈగో రాజకీయ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా కొంతమందిని చూస్తూనే ఉన్నాం. కానీ మంచి వ్యక్తులను కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, ఆబ్వియస్లీ ఆపోజిషన్ పార్టీ కేటీఆర్ అన్న. కానీ మొన్న చెన్నై మీట్కి వెళ్ళినప్పుడు ఏమైంది, కేటీఆర్ అన్న రేవంత్ రెడ్డి గారికి ఆయనకి సపోర్టివ్ గా మాట్లాడిండు. ఎందుకంటే హీఈస్ ఆర్ సీఎం, మా స్టేట్ సీఎం, అతని ఇజ్జత్ పోవద్దు, అతని ఇజ్జత్ పోవద్దు అని చెప్పేసి తెలంగాణ కోసం మాట్లాడిండు. సో అలాంటి నాయకులు కూడా ఉన్నారు మన దగ్గర. దానికి ఉదాహరణ లివింగ్ ఎగ్జాంపుల్ ఇస్ కేటీఆర్ అన్న, అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్ చెన్నై మీట్. సో ఆ విధంగా మన తెలంగాణని కాపాడుకోవడానికి చాలా మంది ఉన్నాం. సో అది ఎంతమంది జనాలని నువ్వు ఎన్నిసార్లు నమ్మించగలుగుతావు? ఏదో ఒక రోజు అయితే అబద్ధం ఎన్ని రోజులు దాగిపోయి ఉండదు, అది బయటికి కక్కేయాల్సిందే. నిజం ఎన్ని రోజులు నువ్వు ఆపలేవు, ఈ నిజం బయటకు రావాల్సిందే. సో యూ కాంట్ స్టాప్ ద ట్రూత్ విత్ ద లైస్. అదే అంటున్నా నేను, సింపుల్గా చెప్తున్నా. అంటే మనం చాలా గొప్పోళ్ళము అనే ఒక ఫీలింగ్ అయితే ఉండాలి. రైట్, మా నాన్న చాలా గొప్పడనే నేను చెప్తా, అరే నా ఇల్లు చాలా గొప్పదని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఫస్ట్ ఈ రాష్ట్రమే వేస్ట్, అసలు ఈ రాష్ట్రమే పనికిరాకుండా అయిపోయింది, మొత్తం చెదలు పట్టింది, నా గుడిసె ఊలిపోయేటట్టుందని చెప్పేసి ఒక ఫేక్ ప్రాపగండ చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే కావాలని చెప్పి వాళ్ళ అసమర్థతని ఈ రాష్ట్రం మీద, లేకపోతే రాష్ట్రాన్ని చిన్నతనం చేసే ప్రయత్నం చేసే కనపడుతుందా? రెండు. తెలంగాణ కోసమే పోరాటం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా నీ రాష్ట్రం నీకు గొప్ప, నా రాష్ట్రం నాకు గొప్ప అని అంటాం. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదంతా వేస్ట్ అయిపోయింది, ఈ రాష్ట్రం పని అయిపోయింది, ఈ రాష్ట్రం పనికిరాదన్న ఒక ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. ఇది నిజంగా దీని మీద చర్చ జరగాల్సిన అంశం ఉంటుంది. అసలు ఎంతో మంచి ప్రశ్న అన్న ఇదైతే. ఎందుకంటే దట్ ఈస్ ట్రూలీ హ్యాపెనింగ్ రైట్ నౌ. రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ వాదుల పైనకే పిస్తోల్ పట్టుకొని పోయి కొట్లాడి సాధించిన రాష్ట్రం ఇది కదా. కానీ అట్లాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. ముఖ్యమంత్రి చేసుకుంటే ఏ విధంగా పరిస్థితి ఉన్నదో మనం చూస్తున్నాం. మనం ఒకసారి ఏదో ప్రయత్నం చేసినాం, అరే ఆయన తులం బంగారం, ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిండు కదా మహాలక్ష్మి పథకం కింద, ఈయన కళ్యాణ లక్ష్మి కింద ఈయన మహాలక్ష్మి అని చెప్పేసి ఇంకో తులం బంగారం కూడా ఇస్తాడు అన్నాడు కదా అని చెప్పేసి ఏ మనిషి అయినా ఆశాజీవి అన్న. ఆ ఆశ కొద్దీ వేసిళ్ళు. అరే రుణమాఫీ చేస్తాడు కదా, రైతు భరోసా 15,000 ఇస్తాడని అన్నాడు కదా, పెన్షన్ 4,000 పెంచుతా అన్నాడు కదా, ఈ ఫ్రీ బస్సులు ఇస్తాడన్నారు కదా. ఇవన్నీ ఆశ, మనిషిలో ఆశ రేపించినాయి. చూడండి, హైదరాబాద్ ప్రాంతం వలని ఎవరిని నమ్మించలేకపోయారు, కానీ మిగిలిన గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ నమ్మించారు. అందుకనే ఇక్కడ ఈగో పాలిటిక్స్ నడుస్తుంది. మీరు చెప్పిన ఈగో పాలిటిక్స్ ఇప్పుడు హైదరాబాద్, హైడ్రా ఈడనే, దామగుండం ఈడనే, ఇక్కడే యూనివర్సిటీ ఇక్కడే, డెవలప్మెంట్ అని చెప్పేసి నేడు హెచ్సియు కూడా ఇక్కడే. సో ఈ ప్రాంతాలన్నీ కూడా నేడు అదే ఈగో పాలిటిక్స్ మీద నడుస్తున్నాయి. కానీ అది ఎన్ని రోజులు నడుస్తుంది? ఆబ్వియస్లీ ఫుల్ స్టాప్ ఉంటుంది. ఆ ఫుల్ స్టాప్ ఎప్పుడు త్వరలోనే వచ్చేస్తుంది. అసలు ఇప్పుడే అనుకుంటున్నారు, అబ్బాయి ఎప్పుడెప్పుడు పోతాడు రా బాబు ఈ రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు.